కనీసం కేసీఆర్ దగ్గరికి పోయి మాట్లాడి కేసీఆర్తో సంప్రదించి వారి అభిప్రాయం తీసుకొని మాట్లాడుంటే బాగుంటుందని బీఆర్ఎస్ భావించినట్టుగా అంటే ఈరోజు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మీరు చూస్తూ ఉంటే అంటే నాయకులను అంటే ఒకటి ప్రధానంగా కవితకు సమాచారం లేకుండా కవితను సంప్రదించకుండానే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ అనుకోవచ్చు మనం. అంటే కవితను సంప్రదించాల్సిన అవసరం అనేది ఉండదు. పార్టీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పార్టీ లైన్ దాటి హరీష్ రావు లాంటి వారు అవినీతిలో ఆయన పాత్ర లేదా అంటే అవినీతి జరిగినట్టు ఒప్పుకుంటూనే పాత్ర గురించి మాట్లాడటం అనేది చాలా కీలకంగా మారింది. అంటే అవినీతి జరిగింది అని ఆ కవిత ఒప్పుకున్నట్టే పరోక్షంగా, కానీ ఆ అవినీతికి కేసీఆర్కు సంబంధం లేదు. కేసీఆర్ని సేఫ్ చేస్తూనే చేశారు వీళ్ళంతా. ఒక కుట్ర ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా తమ ఆస్తులను పెంచుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని వీళ్ళు దోచుకున్నారు అని చెప్పేసి కవిత చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ సీరియస్గా అయినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు మేము కాళేశ్వరంలో ఎటువంటి అక్రమాలు లేదు, దేయ విచారణకైనా సిద్ధమని చెప్పినటువంటి బీఆర్ఎస్ నాయకత్వము కవిత వ్యాఖ్యలతో ఒకసారి కంగుతున్నది. అంటే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది మనం పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తాం. పార్టీ పరంగా జరిగింది తప్పు, సిబిఐ విచారణ జరుగుతుంది, జరిగింది తప్పు దాన్ని అని మనం ప్రజలకు చెప్తా ఉన్నాము. మేము తప్పు చేసాం, తప్పు ప్రయత్నం చేశాము అని మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఉపేక్షిస్తే భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు వెలికి వచ్చి కొంత పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొని పార్టీ నాయకులను ఆదేశించి కవితను పార్టీ నుంచి పంపించడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజశేఖర్ రైట్ ఫైనల్గా ఒకవేళ పార్టీ పెడితే కనుక తెలంగాణలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో షర్మిల లాంటి వారు పార్టీ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆమె మనం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యల తర్వాత సొంతగా పార్టీ పెట్టి సొంతగా ఆమె వ్యవహారాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2006లో ప్రారంభించినటువంటి జాగృతితోనే ఆమె ముందుకు వెళుతున్నారు. సో ఒకవేళ పార్టీ పెడితే కనుక, ఎందుకంటే స్పీకర్ ఫార్మాట్లోనో లేకపోతే మండలికి ఇవ్వబోతున్నారా రాజీనామా, దానికి సంబంధించినటువంటి సమాలోచనలు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాజీనామా చేస్తే దీపావళి కల్లా పార్టీ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అంటున్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? పార్టీ పెడితే గతంలో చాలామంది పార్టీలు పెట్టారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి విజయశాంతి అంతకన్నా ముందు తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అంతకన్నా ముందు నరేంద్ర వచ్చారు. నరేంద్ర కూడా నరేంద్ర ఆయన కూడా పార్టీ పెట్టారు. తర్వాత పార్టీ నుంచి పంపించారు. అంటే సెకండ్ గ్రేడ్గా ఉన్నటువంటి నాయకులను ఒక్కొక్కరిని పార్టీలు లేకుండా చేసినటువంటి, అంటే పార్టీలను తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీలను తనలో టీఆర్ఎస్లో విలీనం చేయించుకున్నటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా క్రమక్రమంగా బయటకు పంపించారు. అంటే ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం అనేది కొంత రాజకీయంగా ఆమెకు, అంటే పార్టీ పెట్టి పార్టీ నడిపించే అంటే సత్తా స్థాయి ఒక్క ఏక నాయకుడి యొక్క పార్టీ, ఏక వ్యక్తి పార్టీ నడిపించడం కష్టం. కాకపోతే పార్టీకి ఇంకో కొంతమంది నాయకులు అంటే ఇప్పుడే సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇంకా బీఆర్ఎస్లో ఎవరైనా ఉన్నారా, బీఆర్ఎస్ జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేకపోయినప్పటికీ పార్టీని వీడలేక బయటకు రాలేక ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరైనా వస్తే దాంట్లో కీలకమైన నేతలు ఎవరైనా ఉంటే అప్పుడు పార్టీ పెడితే కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మనం గమనించాం తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ జగన్ను విభేదించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినటువంటి షర్మిల ఇక్కడ పార్టీని మూసేశారు. అంటే గతంలో అనేక పార్టీలు, ఇప్పుడు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని అదే రకంగా, తెలంగాణ సాధన సమితి ఆలయంలో అదే రకంగా గతంలో చాలామంది పెట్టారు పార్టీలు. గాదైనా వాళ్ళు అట్లా పార్టీ పెట్టిన వాళ్ళు చాలామంది కూడా పార్టీని నడపడం కొంత ఇబ్బంది ప్రస్తుతం పరిస్థితిలో. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ వ్యాక్యూమ్ అంటే రాజకీయ లోటు ఏమైనా ఉందా? గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏక పార్టీ పాలన ఉన్న సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు 82లో. అప్పుడు ఎవరూ లేరు ప్రత్యామ్నాయం కాబట్టి ఎన్టీ రామారావు పార్టీ సక్సెస్ అనేది ఇప్పటికీ అది చర్చ జరుగుతూ ఉన్నది. అనేక సందర్భాలు కూడా వస్తూ ఉంది ఆ ప్రస్తావన, పార్టీ సక్సెస్కు కారణం ఇవన్నీ. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బీజేపీ కూడా పోరాటం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ కొంత తగ్గినప్పటికీ ఇంకా ప్రజల్లో కొంతవరకు ఉంది. అంటే ఇప్పుడు కవితను పంపించిన తర్వాత బీఆర్ఎస్లో వ్యూహం మార్చి ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తుందా?
ఇవన్నీ చూడ ఈ 3 పార్టీలను తట్టుకొని కవిత పార్టీ పెడితే నిలబడి కొత్త శ్రేణులను, కొత్త కేడర్ను, కొత్త నాయకులను తయారు చేసిన శక్తి, యుక్తి ఉందా అనే విషయం కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ పెట్టే విషయంలో ఉన్నప్పుడు ఏదో లోకల్గా పార్టీ పెట్టి కొంతకాలం పార్టీ నడిపిద్దాము అనుకున్నప్పుడు కూడా కొంత ఆ కోణంలో వెళ్ళేందుకు అవకాశం ఉన్నాయి. గతంలో పార్టీ నుంచి సస్పెన్షన్ గురైనటువంటి ఈటల మాజీ మంత్రి కొంత పార్టీ పెడుతున్నారు, వేరే పార్టీ వస్తుందని చెప్పారు. కానీ ఆయన కూడా కొంత అన్ని రకాలుగా ఆలోచన చేసి చివరికి బీజేపీలో చేరి ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే పార్టీ పెట్టాలనుకున్నప్పుడు చాలా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఒక సిద్ధాంతము, ఒక విధానము, ఒక లక్ష్యం దిశగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత తన యొక్క లక్ష్యం ఏంటి? తన కాంగ్రెస్ టార్గెటా తనకు, లేదంటే బీజేపీ టార్గెటా, లేదు బీఆర్ఎస్ఏ టార్గెటా, తన సొంత బంధువులు ఉన్నటువంటి బీఆర్ఎస్ టార్గెట్? ఈ విషయాన్ని ప్రజల్లోకి చాలా స్పష్టంగా తీసుకువెళ్ళి ప్రజల్లో చర్చబెట్టి ప్రజల అభిప్రాయం స్వీకరించిన తర్వాత పార్టీ పెట్టాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించేందుకైతే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.